నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు మామూలుగా నరాల బలహీనత వస్తుంది, కొందరిలో చూస్తున్నాము. ఆ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? నరాల బలహీనత మామూలుగా అంటే న్యాచురల్గా వచ్చేది ముసలి వాళ్ళలో. ఓకే సార్. అది నరాలకి కరెక్ట్గా కండక్టివ్ ప్రాబ్లం, అంటే ఇవి ఏదైతే నరాలు కరెక్ట్గా ప్రసరణ చేయాలో అలా ప్రసరణ కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఓల్డ్ ఏజ్లో వస్తుంది. కానీ ఈ మధ్యలో ఈ న్యూరలాజికల్గా చాలా డెఫిషియన్సీలు కనిపిస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద వ్యాధులు, ఎంఎన్డి లాగా, మోటార్ న్యూరాన్ డిసీజ్లు, రకరకాల ఏమంటారు జీన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్. దీంట్లో కనుక మనం డివైడ్ చేయగలిగితే నరాల బలహీనత మనం ఎందుకు వస్తుంది అన్న దాని మీద చేస్తే కనుక కొన్ని రోగాల్లో వస్తుంది, కొన్ని ఆహార అలవాట్లో వస్తుంది. ఇవన్నీ ఈ రెండు లేవు, కానీ వాళ్ళకి జనరలీ ప్యాథలాజికల్గా అంటే ఇంకో డిసీజ్ ఏదో ఉండడం వల్ల వస్తుంది. ఇలా మనకి రకరకాలుగా ఉంటాయి డివిజన్. ఇప్పుడు పార్కిన్సన్స్ అనుకోండి, అది కూడా నరాల బలహీనతే. అలాగే డయాబెటీస్ వచ్చింది, ఇది ఒక రోగం వల్ల వచ్చిన బలహీనత. అలాగే కొంతమంది చిన్నపిల్లలు సరిగ్గా మాల్ న్యూట్రిషన్, అంటే వాళ్ళకి కరెక్ట్గా న్యూట్రిషన్ లేకపోవడం వల్ల వచ్చే బలహీనత ఉంటుంది. అలా మనము కనుక డివైడ్ చేసి చాలా ఉంటాయి. కానీ నరాల బలహీనత అనేది మనకి బి కాంప్లెక్స్ లేకపోతే బి కాంప్లెక్స్ లాంటి చాలా ఉంటాయి కెమికల్స్ శరీరంలో నరాలకి స్ట్రాంగ్ చేసేవి. అవి కాకపోయినా, లేదా మైటోకాండ్రియల్ ప్రాబ్లం, అంటే ఎనర్జీ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవ్వాలో అక్కడ ప్రాబ్లం వస్తే కూడా మనకు ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నారు ముసలి వాళ్ళలో ఎక్కువగా వస్తుంది నరాల బలహీనత అని. అలా కాకుండా నార్మల్గా అంటే 35-36 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా నరాల బలహీనత వస్తుంది సార్. అలా ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకు అలా వచ్చే అవకాశం ఉందంటున్నారు? అంటే ఇది చాలా ఉండేమ్మా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. దీంట్లో గిలెన్ బ్యారెల్ సిండ్రోమ్ అని ఉంటుంది. లేకపోతే అది డీమైలినేషన్ ప్యాథాలజీ. డీమైలినేషన్ అంటే శరీరంలో వేడి పెరగడం వల్ల, అంటే ఇది ఆయుర్వేద ప్రకారం చెప్తున్నాను, వేడి చాలా ఉండడం వల్ల నరాల మీద ఆ వేడి ప్రభావం పడి అక్కడ పైన ఒక షీట్ ఉంటుంది, మైలిన్ షీట్ అని ఉంటుంది. ఆ మైలిన్ షీట్ పాడవడం వల్ల వాళ్ళకి నరాల వీక్నెస్ వస్తుంది. మనకి ఇది డీమైలినేషన్ ప్యాథాలజీ అంటారు. ఈ ప్యాథాలజీని మనం ఇది యంగ్స్టర్స్లో చూస్తాం. వాళ్ళకి జనరల్లీ ఒక జ్వరం రావడము, ఒక వైరల్ ఫీవర్ రావడము, లేకపోతే ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ రావడము. ఇది అయిన తర్వాత వాళ్ళకి సడన్గా ఒక రోజున కాలు సరిగా కదలలేకపోవడం, 2 కాళ్ళు పడిపోవడము, ఇలాంటివన్నీ వస్తుంది. అది డీమైలినేషన్ ప్యాథాలజీస్. అది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండొచ్చు, లేకపోతే పెరిఫెరల్లో ఉండొచ్చు. పెరిఫెరల్లో ఉంటే సెంట్రల్లో ఉంటే గిలెన్ బ్యారెల్ అంటారు, పెరిఫెరల్ ఉంటే వేరే వేరే రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్. కానీ బేసికల్లీ ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం మనం. ఇప్పుడు గుణ ఆయుర్వేదకు వచ్చే ఎంఎన్డి ప్రాబ్లము, ఈ ముసలి వాళ్ళకు వచ్చే పార్కిన్సన్స్ ప్రాబ్లము, అలాగే ఇది అన్నిటికంటే ఎక్కువ వస్తాం డీమైలినేషన్ ప్యాథాలజీస్. డీమైలినేషన్ చాలా రకాల రోగాలు వస్తాయి, నరాల రోగాలే మ్యాక్సిమం వస్తాయి అన్నమాట. ఆయుర్వేద ప్రకారం పిత్తం వల్ల కానీ, అంటే వేడి వల్ల కానీ ప్రాబ్లం వస్తుంది, లేదా కేవలం కఫం అంటే అబ్స్ట్రక్టివ్ ప్యాథాలజీ వల్ల కూడా వస్తుంది. ఈ 2 రకాలుగా వస్తుంది. మనం అలా డివైడ్ చేస్తాం అనమాట. యంగ్స్టర్స్ కూడా ఈ 2 కారణం వల్ల సహజంగా కాకుండా మామూలుగా వస్తుంది. ఓకే సార్, ఈ నరాల బలహీనతకి ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు సార్? ట్రీట్మెంట్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటూ ఒక ట్రీట్మెంట్ అంటూ ఉండదమ్మా. దీనికి శమన చికిత్స, శోధన చికిత్స 2 ఉంటాయి. శోధన చికిత్స అంటే శరీరాన్ని టాక్సిసిటీ లోపల ఉన్నది క్లీన్ చేయడం. శమన చికిత్స అంటే మందులు ఇవ్వడం. ఈ శోధన చికిత్సలో పంచకర్మ అని ఉంటుంది. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు పంచకర్మ అని. ఆ పంచకర్మ చికిత్స లోపల వేసుకునే ట్రీట్మెంట్, అంటే ఓరల్గా వేసుకునే ట్రీట్మెంట్ ప్లస్ ఈ పంచకర్మ. ఈ పంచకర్మ చేయకుండా నరాల చికిత్స చేయడం చాలా కష్టం. సో పంచకర్మ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చికిత్సలలో ఒకటి. దాంట్లో కూడా రకరకాల చికిత్సలు ఉంటాయి. ఆ చికిత్సలు చేసి దాని కారణం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు
అందరూ ఏమనుకుంటారు పంచకర్మ అనగానే ఏదో మసాజ్ చేసేయడం అలా అనుకుంటున్నారు. అసలు మసాజ్ అనేది పంచకర్మ కాదు, ఓకే సార్. దాని పూర్వకర్మ. మ్మ్. అంటే ఆయిల్ పోయడం కానీ స్టీమ్ పెట్టడం కానీ అది పూర్వకర్మ. అంటే ఒక ఆపరేషన్ ముందర జరిగే ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్. ఓకే సార్. అసలు దాని తర్వాత జరిగేదే ఒరిజినల్ది. ఓకే. చాలామంది ఏదైతే ఈ మసాజ్ సెంటర్ లాగా నడుపుతున్నారో ఓకే సార్. వాళ్ళు కేవలం ఇది ఒక్కటే నడిపేసి శాస్త్రాన్ని సమగ్రంగా చూడకుండా మధ్యలో వదిలేస్తారు. మ్మ్. అంటే ఇప్పుడు మెడిసిన్, ఒక పేషెంట్ వచ్చారు, మెడిసిన్ సరిగ్గా వేయకపోతే ఎంత ప్రాబ్లమో, మ్మ్. పంచకర్మ కూడా సగం చేసి వదిలేస్తే అంతే ప్రాబ్లం. ఈ నరాల వాళ్ళకి, ఓకే సార్. నరాల వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తూ ఎలా అయితే వాళ్ళకి ఏ కారణంలో వస్తుంది అని చూసి మ్మ్. దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం. మ్మ్. ఇంకోటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అవుతూ ఉంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూడడం, మ్మ్. సిమ్టమ్స్ చేంజ్ అయిన దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అలా మనం ఇక్కడ మా దగ్గర వచ్చిన వాళ్ళకందరికీ ఆ రకంగా ఒక 30 days టు వాళ్ళకి కొంతమందికి 2 months కూడా పడుతుంది ఓకే సార్. పంచకర్మ. మ్మ్. మెడిసిన్ ఎక్కువ రోజులు పట్టచ్చు, లేకపోతే కొన్ని రోజులకే మెడిసిన్ అయిపోవచ్చు. అలా మనం చేస్తాం. ఓకే సార్. ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళు నువ్వులు తినొచ్చు అంటారా సార్? నరాల బలహీనత ఉన్న వాళ్ళు నువ్వులు తినచ్చు. ఎందుకంటే నరాల్లో చాలా మెయిన్గా లిగనిన్స్ పాడవడం వల్ల వచ్చే కొన్ని ఉంటాయి. మ్మ్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మైలిన్ షీత్ అని చెప్పాను కదా, మ్మ్. ఆ మైలిన్ షీత్ అనేది ఒక టైప్ ఆఫ్ జిగురు, మ్మ్. ఒక ఆయిల్ లాంటిదే. మ్మ్. అంటే ఒక కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అవుతుంది. మ్మ్. ఆ షీత్ ఏదైతే ఉంటుందో మ్మ్. దాన్ని కొంచెం బెటర్ చేయడానికి నువ్వులు, కేవలం నువ్వులైతే పనిచేయమ్మా. నువ్వులతో పాటు మాంసకృతులు ఉండాలి. మ్మ్. సార్. అంటే మినప్పప్పు ఇలాంటివి, దాంతోపాటు నువ్వులు తినడం అనేది, మ్మ్. లేకపోతే గారెలు తింటూ దాంతోపాటు నువ్వుల చట్నీ తినడం అనేది, మ్మ్. ఇది చాలా మా దగ్గర ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే రెమెడీస్ కూడా అంటాం. ఓకే సార్. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, గారెలు తినండి చట్నీ తినండి అంటే వాళ్ళు పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటారు. అవును సార్, అవును. అయితే సార్ ఇప్పుడు నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఇలాగా మంచి ఫ్రూట్స్, అంటే ఒక ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ ఫ్రూట్స్ తినకూడదు అనేది ఏమన్నా ఉంటుందా సార్? ఒక స్పెసిఫికల్గా అయితే ఉండదు, కానీ ఒక బేసిక్ చెప్తానమ్మా. మ్మ్. కంప్లీట్గా తీయగా ఉన్న ఫుడ్స్ తినకూడదు. ఫ్రూట్స్ ఓకే సార్. అంటే అరటిపండు, సపోటా, సీతాఫల పండు, మామిడి పండు మ్మ్. అంటే ఎక్కువ తినకూడదు. మామిడి పండు తినకూడదు అంటే అందరు బాధపడతారు, కానీ మామిడి పండు, పనస, ఈ 5 పళ్ళు ఓకే. ఎక్కువ తినకుండా ఉంటే బెటర్. ఓకే. దానిమ్మకాయ, సంత్రా, మోసంబి ఇలాంటి విటమిన్ సి ఉన్నవి బాగా తీసుకోవచ్చు. మ్మ్. తినకూడనివి అంటే అవి, అంటే అసలు తినొద్దు అని కాకుండా నార్మల్గా తినాలి అంటున్నారు మీరు? నార్మల్ తినాలి, మ్మ్. కానీ ఇప్పుడు మీకు చాలా డల్నెస్ ఉందనుకోండి, ఎస్ సార్. ఇప్పుడు పార్కిన్సన్స్ కానీ మ్మ్. లేదా MND డిసీజ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు అరటిపండ్లు పెడితే ఇంకొంచెం పెరుగుతుంది ప్రాబ్లం. మ్మ్. అందుకని అరటిపండు లాంటిది పెట్టకూడదు. అరటిపండు, పెరుగు, స్వీట్స్, కొబ్బరి ఇలాంటివి పెట్టకూడదు. ఓకే సార్. అండ్ నరాల బలహీనత దీంతో MNDతో ఉంటే మాత్రం. మ్మ్. మనకు అలా కాకుండా మనకి వాళ్ళకి బలం పెంచేది ఏదన్నా ఒకటే ఒక మందు ఉందా అని ఎవరన్నా అన్నారనుకోండి, మ్మ్. ఫస్ట్ చెప్పేది నెయ్యే. మ్మ్. సార్. నెయ్యే మైలిన్ షీట్ని పెంచగలుగుతుంది, మ్మ్. నెయ్యే చలవ చేస్తుంది, మ్మ్. ఆ హీట్ని తగ్గిస్తుంది. ఓకే సార్. నెయ్యి అనేది మీ బ్రెయిన్లో ఒక లిపిడ్సే ఉంటాయి మొత్తం. మ్మ్. బ్రెయిన్ ఒక మంచి లిపిడ్ లాంటి మీడియాలో ఉంటుందన్నమాట. అది కూడా ఈ నెయ్యి దగ్గరగా ఉంటుంది. మ్మ్. సో నెయ్యి అనేది లేకుండా మీరు ట్రీట్ చేయలేదని మా శాస్త్రంలో ఉంటుంది. అందుకని బెస్ట్ ఫుడ్ నెయ్యే. ఓకే. వాళ్ళకి చక్కటి ఆవు నెయ్యి తీసుకోవడం బెటరు. మ్మ్. ఆవు నెయ్యి దొరికిపోతే ఇంట్లో చేసిన మిగతా ఏ నెయ్యి అయినా సరే ఓకే. వాళ్ళు తీసుకుంటే మంచిది. ఓకే సార్. నరాల బలహీనత ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలాగ కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.